అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చినప్పటి కాంగ్రెస్ పార్టీ ఈ మార్పు పేరు తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహ మార్పు అనేది మాత్రం దీని మీద తెలంగాణ సమాజం, తెలంగాణ ఆ ప్రజలు కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం మేడ్చల్ దగ్గరకు వచ్చినాం. ఈరోజు మేడ్చల్ తెలంగాణ భవన్ ఓపెన్, అలాగే పాత తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కోసం మరి కాసేపట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. దీనికి సంబంధించి అసలు కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంది అన్నీ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీ పేరేం పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు, ఎట్లా అనిపిస్తుంది మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు అంటే ఆల్రెడీ ప్రజలు తిరగబడుతున్నారు కదా, ఎలా ఉందో మనకి పరిస్థితి అర్థమవుతుంది ఇప్పుడు చూస్తుంటున్నాం. విజయోత్సవ సభలు పెడుతున్నారు కదా, దేనికోసం, ఎవరి కోసం? అది వాళ్ళ గొప్పల కోసం, అది కేవలం అది ప్రజల కోసం అయితే కాదు కదా. వాళ్ళ గొప్పల కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం అది. అంటే జస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అనేది ఎట్లా అంటే జస్ట్ మేము హైదరాబాద్లో ఏలాలని వచ్చాం, ఎట్లా కోట ఏదో ఒకటి ఏలేద్దాం, జనాలకి ఇంతవరకు ఏమీ చేసింది ఏమీ లేదు. అంతేనా? అంతే. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు యాజ్ ఏ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పుని సమర్థిస్తారా, లేకపోతే ఆ తల్లి విగ్రహం బాగుండేనా ఈ తల్లి విగ్రహం? ఇంకేముందండి, అంతా తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టినాక ఇంకేం అన్ని మారుస్తాడు ఆయన, అన్ని మార్చేస్తాడు. అంతేనా? బతుకమ్మ ఇప్పుడు అమ్మవారిది ఎంతో పవిత్రంగా భావించే మేము తెలంగాణలో అతిపెద్ద ముఖ్యమైన పండుగ బతుకమ్మ. దాన్ని ఆయన తీసేసి ఇప్పుడు దానికి లేనిపోని బతుకమ్మ నామరూపాలు లేకుండా చేస్తాను, కేసీఆర్ని నామరూపాలు చేస్తాను ఎన్నో మాట్లాడుతున్నాడు. రోజుకి ఒక్కొక్కటి మాట్లాడుతున్నాడు. పొద్దున లేచిన దగ్గర నుంచి 24 అవర్స్లో ఒక 100 టైమ్స్ కేసీఆర్ ఆయన నోట్లో. కేసీఆర్ ఇంత గొప్ప పనులు, ఇంత మనకి తెలంగాణ తెచ్చిన మన తెలంగాణ బాపుని నువ్వు ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావట్లేదు. అంతేనా? అంతే కదా మరి. ఇలా విజయోత్సవ సభలు చేస్తా ఉన్నారు, ఏడాది పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పేసి ఎవరికి కావాలని నచ్చట్లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి అంటే కావాలని కాదు. ఇగో ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని చేస్తే మేము హర్షిస్తాం, కానీ చేయట్లేదు కదా. ఏం చేశాడు ఇప్పటి వరకు? ఆయన ప్రజాపాలన పేరుతో అప్లికేషన్స్ తీసుకున్నాడు. అప్లికేషన్లు ఏం చేశాడు? చెత్తకుండీలో పడేశాడు. ఏం చేశాడు? జనాలకు ఏం చేశాడు? ప్రజలకు ఏం చేశాడు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మీరు ఇచ్చింది ఏంటి? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక ప్రెస్ మీట్లో నేను ఇది చేస్తున్నాను ధైర్యంగా చెప్పానండి ఆయన్ని. ఈ రోజున మేము చేసినవన్నీ మా కేటీఆర్ అన్న ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లో చెప్తానే ఉన్నాడు, మేము ఈ పని చేసామని. ఏమన్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి గండి అన్నాడు. ఎక్కడండి? మొన్న అంత భూకంపం వచ్చిన ఇంచు కూడా కదలలేదు. అంతే. రైట్. మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది 1 ఇయర్ పరిపాలన? చెప్పండి. వరస్ట్ అండి, వరస్ట్. ఇక మళ్ళీ వచ్చేది మా బీఆర్ఎస్ ప్రభుత్వమే, మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. 10 ఏళ్ళు కాదు, మొత్తం మొక్కనే మొలోని అని అంటున్నారు కదండి. ఎవరు? ఆయన ఏంటండి మొలోనిచ్చేది? నిన్నగాక మొన్న వచ్చాడు 2 సార్లు సీఎం. మా తెలంగాణ బాబు 2 సార్లు సీఎం అండి. ఆయన రైతులకే కానీ అందరికీ కూడా ఎవరికి ఏం మంచి చేయలేదు చెప్పమనండి ఆయన్ని. ఒక్క లేదు. ఆయనే కలవరిస్తున్నాడు కదా కేసీఆర్ అని. మరి మంచి చేయకపోతే కేసీఆర్ అని ఎందుకంటాడు ఆయన? అంతేనా? అంతే కదా మరి. రైట్ అండి. నీ పేరేం పేరు అక్క? నా పేరు వర్ష అండి. వర్ష. ఓకే. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన 1 ఇయర్? కాంగ్రెస్ పరిపాలన పబ్లిక్ మొత్తం తెలుస్తూనే ఉందండి. హైదరాబాద్ తోని పబ్లిక్ ని చాలా ఇది చేశాడు. ఇప్పుడు తెలంగాణ తల్లి స్టాచ్యూని మార్చేశాడు. మన తెలంగాణ ముఖ్యమంత్రి అండి. తెలంగాణలో పెద్ద పండుగనే బతుకమ్మ పండుగ. బతుకమ్మ బొమ్మనే తీసేసి ఆయన వేరే పెట్టాడు. అవసరమే? ఇప్పుడు తెలంగాణలో ఎంత ఫేవరెట్ చేశాడు. ఆడపడుచుల పండుగే అది. అసలు నువ్వు ఆడపడుచులకు విలువ ఇచ్చావా? ఇక్కడ బతుకమ్మకు విలువ ఇచ్చావా? అక్కడ నువ్వు తెలంగాణలో కదా ముఖ్యమంత్రి అయింది. తెలంగాణ ప్రజలు చేస్తానే కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు చేస్తుంది ఏంది? హైడ్రా తెచ్చావు. హైడ్రా దేనికోసం తెచ్చావు? ఇప్పుడు సరే కబ్జాలు చేశారు. కబ్జాలు చేసిన వాళ్ళని చూడండి, పెద్ద వాళ్ళని వదిలిపెట్టి పేద ప్రజల మీద ఎందుకు? మీకు పేద ప్రజల రోడ్ల మీద తెస్తే మీకు ఏమొస్తుంది? అయ్యాల నువ్వు మాట్లాడేది ఏంది? ఈ రోజు మాట్లాడేది ఏంది? మాట్లాడేది కరెక్ట్గా ఉందా? అదే అంటున్నా, విజయోత్సవ సభలు పెడతా ఉన్నారు. దానికి ఈ రోజు ఏడాది దేనికి విజయోత్సవ సభలు? వాళ్ళు దేనికోసం పెట్టుకుంటే మేము పబ్లిక్ నేను రోడ్ల మీద వేసాము, మేము బతుకమ్మ పండుగను ఖరాబ్ చేసి వీటి గురించి వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటారు తప్ప పబ్లిక్ కి మంచి చేసామని విజయోత్సవాలు వాళ్ళు చేసుకోవట్లేదు. అసలు ఆమె ఇవ్వడం ఏంటంటే మేము చేసుకున్న ఉద్యమాలు చేసి మేము పోరాడి మేము తెచ్చుకున్న మా కేసీఆర్ చేశాడు. ఆమె ఇవ్వలేము. మేము పోరాటాలు చేసుకున్న కొన్ని వేల సంవత్సరాల నుంచి చేసినది వల్ల ఇప్పుడు వచ్చింది. ఆమె ఇవ్వడం ఏమీ లేదు కదా.
కదా, మాది మాకు కావాలని కొట్లాడుకున్నాం. మా తెలంగాణ మాకు సపరేట్ కావాలి, మేము మా పండుగలు మాది మాది మేము ఉనికి చూసుకోవాలని మేము చేసుకున్నాం తప్ప మేము ఇచ్చింది కాదు కదా. కాదు, అదేంది వల్ల మొత్తం మేము కాంగ్రెస్ ఇచ్చింది, సోనియా గాంధీ ఇచ్చింది, తెలంగాణ ప్రజలందరూ ఇచ్చింది. సరే ఇచ్చింది, ఇచ్చి ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఏం చేసింది? సరే ఇచ్చినావు, ఇచ్చిన నిన్ను గెలిపించారు అప్పుడు ప్రభుత్వం, నువ్వే ఇచ్చావు కదా. మరి తెలంగాణ ఎందుకు గెలిచింది ఆ రోజు? తెలంగాణ వాదమే గెలిచింది కదా ఆ రోజు. కేసీఆర్ గెలిచారు కదా 2 సార్లు. నువ్వు మరి సోనియా గాంధీ ఇచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది కదా తెలంగాణని. మరి అప్పుడు ఆమె ఎందుకు గెలవలేదు? అప్పుడు ఆ పార్టీ ఎందుకు గెలవాలి? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచింది? అంతే కదా. ఎట్లా ఉండబోతుంటే అందరిలో ఈ పరిపాలన ఇట్లా కొనసాగితే ఏంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ? కొనసాగితే ఏముంటదండి, లాస్ట్ పబ్లిక్ తిరగబడతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఎలా జరుగుతుందో ఆ సిచ్యువేషన్ వచ్చేస్తుంది, అంత మించి ఏం లేదు ఇంకా. ఓకే అన్న, సత్యరాజ్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుని ఉప్పల్ కాన్స్టిట్యున్సీ. సత్యరాజ్ అన్న, అసలు చాలా రోజులు అయింది కలిసి. ఏదన్నా పరిస్థితి మొత్తం మళ్ళా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు మళ్ళీ తెలంగాణ తల్లిని మార్చేసినావు, భుజకీర్తులు తీసేసినావు, పైన కిరీటాలు అన్ని తీసేసి మళ్ళీ ఏదో పేద తెలంగాణ తల్లి విగ్రహానికి మొత్తం కూడా రూపురేఖలు మార్చి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలు ఏదైతే గోసపడుతున్నారో ఆ బొమ్మను పెడుతున్నాడు. కళ తప్పిన తెలంగాణ విగ్రహాన్ని పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. కళ ఉన్న తెలంగాణ విగ్రహాన్ని మార్చేసిండు. ఎందుకంటే ఆయన పరిపాలన గుర్తుగా ఈ పెడుతున్నాడు. బతుకమ్మని తీసేసిండు, చెయ్యి గుర్తు పెట్టుకున్నాడు. ఇప్పుడున్న తెలంగాణ విగ్రహం ఈరోజు సెక్రటేరియట్లో ఓపెన్ చేసే తెలంగాణ విగ్రహాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కళ తప్పింది అంటే ఆయన పరిపాలన కళ తప్పింది కాబట్టి ఆయన పెట్టిన విగ్రహం కూడా కళ తప్పే ఉంది. మీలాంటి ఉద్యమకారులు, మీలాంటి ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ విగ్రహం చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకు అది రేవంత్ రెడ్డి భజన పరులు, కాంగ్రెస్ పార్టీ అనుచరులు వీళ్ళు మాట్లాడేది తప్పితే నిజంగా తెలంగాణ విగ్రహాన్ని, గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఇప్పుడున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్క పక్కన పెట్టుకొని చూస్తే ఏ విగ్రహానికి కళ ఉంది, ఏ విగ్రహానికి కళ తప్పింది తెలుస్తుంది. మన తెలంగాణ ఆడపడుచులు ప్రతి సంవత్సరం ఆడుకునే బతుకమ్మ పండుగ, బతుకమ్మను కూడా తీసేసిండు చేతులకించి. బతుకమ్మనే కనుమరుగం చేసేసిండు. రేపు ఇంకేం చేస్తాడో తెలియదు. ఈ ఏడాది పాలనలో బతుకమ్మ కనుమరుగైంది. ఈయన పాలనలో ఆడపిల్లల మీద, ఆడవారి మీద చేస్తున్న చిన్న చూపు బతుకమ్మ. ఆ బతుకమ్మనే తీసేసిండు ఈయన. మరి ఈయన ఏం చేస్తాడు అనేది చూడాలి. రేపు ఈ 1 year కాలంలో అయితే పాలన ఆయన అద్భుతం అని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఆయన కళనే చూపిస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహమే చూపెడుతుంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ సోనియా గాంధీ వల్లనో ఇంకెవరి వల్లనో రాలేదు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు. ఉద్యమం చేసి మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు అని చెప్పి ఉద్యమంలో పాల్గొన్నందుకు సోనియా గాంధీ ఇచ్చింది. ఇదే December 9 నాడు 15 సంవత్సరాల కింద సోనియా గాంధీ ఇచ్చి వచ్చిన తెలంగాణని వెనక్కి తీసుకున్నది కూడా వీళ్ళే. ఇదే December 9 నాడు వీళ్ళే తీసుకున్నారు, రిటర్న్ ఇచ్చిర్రు. 3 రోజులకే మళ్ళీ వెనక్కి గుంజుకున్నారు. వీళ్ళ మూలంగానే 1200 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇవాళ December 9 వాళ్ళు ఇచ్చిన ఏదో గొప్పలు చెప్తారు, కానీ వీళ్ళ వల్ల అమరులయ్యారు అన్న సంగతి ఇది కూడా గుర్తుంచుకుంటే వాళ్ళకి బాగుంటుందని కాంగ్రెస్ నాయకులకి మేము ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. హరిత మోదిరాజ్, నాది బిజినెస్ ఉందండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. డబ్బులు ఇచ్చారు మీకు వస్తానికి? అలా ఏముండదు సార్, డబ్బులు తీసుకొని రాలేదండి, అభిమానంతో వచ్చాము. చెప్పండి, అంతే కదా. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ 1 year పరిపాలన? 1 year పరిపాలన, 5 ఏళ్ల పరిపాలన 1 year లో చూపించినట్టుందండి. మరి వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఏం జరగలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కకు పెడితే మన కేసీఆర్ సార్ చేసిన వాటిని ఖరాబ్ చేయడానికి తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఏదండి. ఆయన చేసిన వాటిని కంటిన్యూ కూడా చేయట్లేదండి, ఖరాబ్ చేస్తున్నారు. నాది వచ్చేసి మచ్చబొల్లారం, అల్వాల్లో ఉంటాం మేము. హైదరాబాదీ అండి, టోటల్ హైదరాబాదీ. నేను కేసీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. ఎందుకనాలి అంటే తెలంగాణ తెచ్చింది ఆయన. వేరే ఇప్పుడు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. తెలంగాణకి బిఫోర్ అంటే తెలంగాణ రాక ముందు తెలంగాణకి ఇంత హైప్ తీసుకొచ్చింది, తెలంగాణని టోటల్ ప్రపంచంలో గుర్తుపట్టగలిగే చేసింది ఒక్క కేసీఆర్ గారే. పెద్ద ఆయన ఆ ఐడెంటిటీ తీసుకొచ్చాడు తెలంగాణకి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మూవీస్లలో కానివ్వండి, వేరే వారి దాంట్లలో స్టేట్లలో తెలంగాణ యాసకి, తెలంగాణ భాషకి కామెడీగా చూసేవాళ్ళు.
ఈ రోజు ప్రతి దగ్గర తెలంగాణ భాషని నేర్చుకొని మరీ మాట్లాడుతున్నారు. అది తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అది ఎందుకు మర్చిపోతున్నారు పబ్లిక్? ఇంకొక విషయం చెప్పాలండి, రీసెంట్ గా స్టార్ట్ అవుంది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ తల్లి విగ్రహం? బాగుందా సార్? ఎట్లా అసలు కిరీటం పెడితే ఏదో హిందుత్వం అని అయిపోతుందని అంటున్నారు. భారత మాతకి కిరీటం ఉంది. మనం అమ్మవారిని కొలిసేది, అమ్మకి ప్రతిరూపం ఇచ్చేది. కిరీటం అంటే అన్ని కులాలకి మతాలకి సంబంధించింది కాదు. ఆయన ఏమంటాడు అంటే నువ్వు రోజు కిరీటం పెట్టుకొని తిరుగుతావు అమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు నేను రెగ్యులర్ పబ్లిక్ తిరిగినట్టు తిరిగితే ఒక అమ్మాయిని, ఒక ఉమెన్ని, అమ్మవారి లెక్కనే చూడాలి కదా. నేను ఆ కిరీటం పెట్టుకొని తిరిగాను కదా. అంటే దేవత కాదు, ఒక తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే చూడగానే మనం చేతులెత్తి మొక్కాలి అనేటట్టు కనబడాలి కదా. సో మనం రెగ్యులర్ చూస్తున్న అమ్మవారి లాగా ఉంటే ఐడెంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా మీకు తెలంగాణ తల్లి ఆల్రెడీ మనం కేసీఆర్ గారు అంటే మన ప్రజాస్వామ్యంలో వచ్చింది కదా, ఆల్రెడీ పెట్టారు కదా. మీకు తీయడం ఎందుకు? తీయడం దేనికి? మీకు వేరే లేవా? 2500 ఎక్కడ పోయిందండి? 250 ఏది? మన 2500 వేస్తాం మేము పబ్లిక్లో ఆడవాళ్ళకి అన్నారు కదా. ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఏమన్నా ఫైదా ఉందా? ఏమని చెప్పండి. నేను ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే బిజినెస్ చేస్తున్నాను, ఉమెన్ ఎంపవర్మెంట్ చేస్తున్నాను. బిజినెస్లు పెట్టడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఎన్నో ఆప్షన్స్ ఇచ్చారు కేసీఆర్ గారు కానీ, మన కేటీఆర్ గారు కానీ, మా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ అన్న గారు కానీ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ బస్సులు ఫ్రీ ఇచ్చాము, 2500 అకౌంట్లో వేస్తాము ఇలా చెప్తున్నారు కదా. అవి చేయడం పక్కకు పెడితే ఉన్న వాటిని ఖరాబ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎవరు సార్? ప్రతి తెలంగాణ బిడ్డ, అది హిందువులు కానివ్వండి, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎవరన్నా కానివ్వండి, ప్రతి తెలంగాణ బిడ్డ హృదయంలో కేసీఆర్ సార్ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చింది ఆయన. అంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తెలంగాణ తీసుకొచ్చింది అసలు ఆలోచించలేదు కదా. తెలంగాణ గురించి ఆలోచించింది మాత్రం కేసీఆర్ గారే. మనం ఉన్నంత వరకు ఈ జనరేషన్లో తెలంగాణ సాధించిన ప్రతి మనిషి హృదయంలో కేసీఆర్ సార్ ఉంటారు. అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి లాస్ట్కు ఈ పరిపాలన విధానం ఇట్లే పోతే మరి? సరే, ఒకటి చెప్పగలుగుతాను, కాంగ్రెస్ కి నేను ఎగెనెస్ట్ కాదు, కానీ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అని మాట్లాడట్లేదు. ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ ఉంటుంది. కేసీఆర్ గారు రాకపోతే ఇలాగే ఏదో ఒక ప్రభుత్వం ఏదో వచ్చి మార్చేసుకుంటూ పోతారు. ఒకటి నా మనసులోనే చెప్పగలుగుతాను, కేసీఆర్ గారికి తెలంగాణనే ఊపిరి. వేరే ఏ సీఎంస్ వచ్చినా, ఎలాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి హెడ్ ఉంటారు. మన తెలంగాణకి ఓన్లీ కేసీఆర్ గారు. ఆయన అంటే వేరే స్టేట్ల గురించి ఆయన ఆలోచించాల్సిన పని లేదు. మన తెలంగాణని డెవలప్ చేయడానికి ఆలోచిస్తారు. సో నాకైతే ఇప్పుడు కూడా అడుగుతున్నాను, మళ్ళీ ఏదైనా జరిగితే పెద్ద రావాలా? నా పేరు సింధం శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ డివిజన్ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుందన్న మరి ఈరోజు తెలంగాణ భవన్ ఓపెనింగ్, తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసుకుంటారు కదా షేర్లింగంపల్లిగా? తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తూ ఉంటేనే మనకి ఈరోజు రాష్ట్ర పరిస్థితి అర్థమవుతుంది. ఒకప్పుడు తెలంగాణ తల్లి నిండుగా సంపన్నంగా ఉండే, ఈ రోజు దివాలా తీసినట్టుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారు. అది మన రాష్ట్ర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. అంతేనా? ఏంటంటే మీ ఎమ్మెల్యే గారికి ఏం తక్కువైందంట మరి? పార్టీ మారిన తర్వాత ఏమొచ్చిందంట? మా ఎమ్మెల్యే గారు గతంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 9,000 కోట్లతోటి నేను 9,000 కోట్లతోటి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. మరి ఆ రోజు అభివృద్ధి కోసం నేను టీఆర్ఎస్ లోకి వచ్చిన అన్నాడు. మరి దాన్ని ఆదరించి కేసీఆర్ గారు మరి ఆయనని ఆదరించి నియోజకవర్గానికి 9,000 కోట్లు కేటాయిస్తే అభివృద్ధి చేసిన అని చెప్పుకుంటా ఉండు. ఈరోజు మళ్ళీ ఆ 9,000 కోట్లు ఇచ్చి అతనికి మంచి పేరు, ఈరోజు గాంధీకి ఏదైనా మంచి పేరు ఉంది అంటే, లేకుంటే ఏదైనా విలువ ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ వల్లనే ఆ అభివృద్ధి జరిగింది. కాబట్టి అట్లా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిని ఆదరించినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీని వెన్నుపోటు పొడిచి తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్ లో పోయిండు ఆయన. ఈ రోజు ఆయన మళ్ళా వస్తా అని తీసుకునేటువంటి పరిస్థితిలో ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఎందుకంటే ఆయన అవకాశవాద రాజకీయాన్ని ప్రజలు పసిగట్టిర్రు. ప్రజలు ఇప్పుడు ఎప్పుడు గుణపాఠం చెప్తామా, ఎప్పుడు బై ఎలక్షన్ మళ్ళీ వస్తే ఆయన ఇంటికి ఎట్లా పంపించాలన్నటువంటి కంకణం కట్టుకొని ప్రజలు ఉన్నారు. రైట్. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పరిపాలన? ఏంది కథ? ఈ మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి? ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహం అంటాడు, మళ్ళొకసారి ఏమో ఎంబ్లమ్స్ మారుస్తా అంటాడు, ఇంకొకసారి అసలు కేసీఆర్ ని లేకుండా చేస్తా అంటాడు. ఏం జరుగుతుంది? వాస్తవంగా జరిగింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము
ఆచరణ సాధ్యంగానే అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఒక ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో గ్యారంటీస్ అవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉండి డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళు తెరదీసిర్రు. మొన్నటిదాకా హైడ్రా అని చెప్పేసి కొందరు వ్యక్తుల వాళ్ళకు విరుద్ధంగా ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి హైడ్రాని ఉపయోగించిర్రు. మళ్ళీ ఇప్పుడు హైడ్రా కనబడతలేదు. మళ్ళా అదేవిధంగా వాళ్ళు 29 జీవో తీసుకొచ్చి బీసీలకు ఎస్సీ మైనార్టీలకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేసే దాని మీద ప్రజలు తిరగబడ్డారు. విద్యార్థులు నిరుద్యోగులు తిరగబడ్డది మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కేసీఆర్ గారి పాలనలో 6 సంవత్సరాలు ఎక్కడైతే నువ్వు చదువుతావో 6 సంవత్సరాల్లో హాఫ్ ఆఫ్ ద టైం నువ్వు ఎక్కడ చదువుతావో అక్కడ లోకల్ అన్నారు. ఈయన నీట్ కౌన్సిలింగ్కి ఒక్కరోజు ముందు జీవోలో మార్పు చేసి తీసుకొచ్చి 4 సంవత్సరాలు అని చేయడం జరిగింది. 4 సంవత్సరాలు చేయడం వల్ల తెలంగాణ, నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళు శంకరపల్లి వాస్తవ్యులు, 10వ తరగతి వరకు వాళ్ళ అమ్మాయి ఇక్కడ చదువుకొని మంచి విద్య ఉంటుందని చెప్పేసి ఏపీకి పోయేసి 2 సంవత్సరాలు అక్కడ చదువుకోవడం జరిగిందండి. ఈయన తీసుకొచ్చిన జీవో వల్ల 4 ఇయర్స్లో హాఫ్ అంటే 2 సంవత్సరాలు అక్కడ చదివింది, 2 సంవత్సరాలు ఇక్కడ చదివింది. వాళ్ళు నాన్ లోకల్ అయిపోయారు. 800 మంది విద్యార్థులు నీట్ క్వాలిఫై అయ్యి కూడా తెలంగాణ వాళ్ళు సీట్లు రానటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల, ఒక డైవర్షన్ పాలిటిక్స్ వల్ల మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండో ఆ తెలంగాణ తల్లి ఒక టీఆర్ఎస్ వారి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక నిరుపేద మహిళను సూచించే విధంగా తీసుకొచ్చడం జరిగిందండి. ఇంతకుముందు మీరు చూసిర్రు, తెలంగాణ తల్లి నిండుగా సంపన్నంగా ఉండి కనిపించింది. ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే గద్దె దిగిరో తెలంగాణ దివాలా తీసింది. అంతేనా? ఏం పేరు పెద్దమ్మ నీ పేరు? యాదమ్మ. ఏం సంగతి, ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా చేస్తుండా? ఏం మంచిగా చేస్తాడు? ఏమైందమ్మా నీకు? మాకు ఏం మంచిగా చేస్తుండే, ఏమేస్తుండ అని ఏం లేదా? ఏం లేదు అసలు మరి ఎందుకట్లా ఏడాది గెలిచిన తర్వాత 5 పథకాలు పెట్టిండు, ఒక్క పథకం లేదు. బస్సు ఎవరు పెట్టమన్నాడు? అంతేనా? అంతే. మరి కేసీఆర్ మంచిగా ఉండదు. మాకు బియ్యం లేవు, కారం లేదు, ఉప్పు లేదు, ఉన్నాయి గూడు కొడతాడు. అంతేనా? పింఛన్ల టైంకి ఇస్తారా అమ్మా? పింఛన్లు ఇస్తారా? పింఛన్ లేదు, తొక్కలేదు. అంతేనా? అసలు ఏం లేదు. అంతేనా? మొత్తం గూడు కూడా కొడతానికి వచ్చిండు అంతే. విజయోత్సవం రాలేదు. పంటలే ఉన్నాయి కూడా. చేసిండు, కరెంటు నీళ్లు కూడా మంచిగా ఉన్నాయి. కేసీఆర్ మంచిగా చేసిండు. ఈయన వచ్చి మమ్మల్ని దోసుకున్నాడు కానీ మాకేం పెట్టలా. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చూసిర్రా? లేదు, ఏం లేదు. 3 రోజుల ముర్పం చూపించారు. 3 రోజుల ముర్పము. 3 రోజుల ముర్పం చూపించారు. అసలు కేసీఆర్ ని లేకుండా చేస్తాడు. కాలు పట్టుకుని వచ్చి తీసుకోమని చెప్పడానికి. అంతేనా? అందరూ ఒక్కొక్కరు మాట్లాడితే బాగుంటారా? ఆయన ఎంత మొన్న వచ్చినాడు. ఆయన ఎప్పటి నుంచో చేసిన. ఈ సభకు వస్తారు, నీకు ఏమైనా డబ్బులు ఇచ్చిరా? మాకేం డబ్బులు మేమేం తీసుకోం. అంతేనా? మాకేమయ్యారు 50, 70, 80 ఏళ్ళ నుంచి మా పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఇండే బతుకుతున్నాం. ఆయన డబ్బులు వద్దేమో, ఆయన మంచిగా చేసుకున్నాం. అంతేనా? ఇప్పుడు వచ్చేమో ఇల్లు కూడా పడతాడంట. ఇల్లు కూడా పడతాడంట. ఇల్లునా? ఇల్లు అమ్మవారికి ఇచ్చిండు. అమ్మవారు మాట్లాడుతుంది అంతో. అమ్మవారి గుడికి ఇచ్చిండు. మా ఇళ్ళ మధ్య ఉంది. మా ఇళ్ళ మధ్యన అమ్మవారు ఉంది. అమ్మవారి గుడికి ఇచ్చిండు. గుడికి మాట్లాడతారు. నోటీస్ ఇస్తారు. ఏం మంచి లేదయ్యా. లేరా అలా తల్లి లేదా? అంతే. నా పేరు పార్వతి అండి. పార్వతి గారు ఏం చేస్తారమ్మా? మేము మామూలుగా హౌస్ వైఫ్. కార్యకర్తలేనా? కార్యకర్తలే, పార్టీ కార్యకర్త. రైట్. ఏమన్నా ఎట్లా ఉంది చూసిరా కొత్త తెలంగాణ తల్లి విగ్రహం? చూసినామండి. ఏమనిపిస్తుంది? తెలంగాణ తల్లి పాతదే బాగుంటది కదండి. ఎందుకు మార్చిరు అసలు? అట్లా మార్చొద్దు కదా. అమ్మని ఎవరైనా మారుస్తారా? కన్న తల్లిని మారుస్తారా? అది కరెక్ట్ కాదు కదండి. అది కరెక్ట్ కాదు. కన్న తల్లిని ఎవరైనా మారుస్తారా? తెలంగాణ విగ్రహం అయితే మార్చదు. చాలా వరకు తప్పు. ఆయన ఎందుకు చేస్తున్నా అర్థమైతలేదు అసలు. ఎందుకు చేస్తున్నా ఆయన ఎందుకు చేస్తున్నా అర్థమైతలేదు. మా తెలంగాణ ఉన్నప్పుడు మాత్రం 100% అన్ని మంచి జరిగినాయి. ఆయన ఎందుకు చేస్తున్నా ఆయనకి ఏం అర్థమైతలేదు అసలు. ఆయన గెలిచిండు కానీ ఏం చేస్తున్నా ఆయనకి అర్థమైతలేదు అసలు. అది గెలిచేదో ఆయన పిచ్చిలో ఏం చేస్తున్నా, పిచ్చి ఆనందంలో ఏం చేస్తున్నా అర్థమైతలేదు. అంతే. రాష్ట్రం మొత్తం మరి విజయోత్సవ సభలు పెడుతున్నాడు. ఆయన పిచ్చి ఒక ఆనందం అండి. అదొక
వెర్రి అనుకోవాలి ఆయనకి. అదొక వెర్రి. అదొక వెర్రి 100% అండి. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఇవన్నీ ఏం చేయలేదు. ప్రతి డెవలప్మెంట్ గానీ ప్రతి వరకు అన్ని బాగుండే ఇప్పటి వరకు అయితే, మంచి నీళ్లు గానీ. ఇప్పుడు ఇక వీళ్ళంతా కలిసి వీళ్ళు మా ఊర్లో పొంటి ఉన్న వాళ్ళకి లేనిపోని మాయమాటలు చెప్పి నమ్మించి కావాలని చెప్పి ఓట్లు వేసుకొని గెలిచిరు. అంతే. ఇప్పుడు పబ్లిక్ అంతా బాధపడుతున్నారు కదండి. మరి బాధపడాలంటే 5 ఏళ్ళు పడుతూనే ఉండాలి, మధ్యలో ఏం అయిపోదు కదా. ఏం లేదు, ఇక పబ్లిక్ అందరికి అర్థమైందండి. ఈ మాయమాటలు నమ్మి ఏదో కొంచెం చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. సిటీలో అంతా తెలంగాణనే వచ్చింది, ఊర్లో సైడ్ ఏంటంటే వాళ్ళకి తెలియలేదు. మాయమాటలు చెప్పి నమ్మించి గెలిచారు కానీ అందరు బాధపడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ సార్ లేరని చెప్పి. అంతేనా? ఏం పేరు? నర్సింగ్. నర్సింగ్. ఎట్లా ఉంది మరి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో? ఆగమాగం ఉన్నది ఆగమాగం ఉందా రాష్ట్రం. రాష్ట్ర ప్రజలైతురా, జనాలు చేస్తురా, జనాలను చేస్తురా? జనాలు అయితే ఆగమాగం ఉన్నారు ఈ ప్రభుత్వం వల్ల. ఎందుకు? పరిపాలన ఏమైంది? ఎక్కడుంది పరిపాలన? అద్భుతమైన విజయోత్సవ సభలు పెడుతుండవు, దిక్కు ఏడాది దుమ్ము దుమ్ము రేపిన. ఆ విజయోత్సవ సభలు అనే దానికన్నా బర్త్డే వాళ్ళ పార్టీ సోనియా గాంధీ గారి జన్మదినం అని చెప్పుకుంటే బాగుంటది. తెలంగాణ ఇచ్చింది ఆమె కాబట్టి ఆమె చేస్తే తప్పేందంట. అడిగితే తెలంగాణ ఇలా కొట్లాడితే వచ్చింది తెలంగాణ. లేదంట, ఇచ్చితే వచ్చిందంట. 1200 మంది చనిపోయారు అమరవీరులు, విద్యార్థులు అంతా. లేదో వేరే పని మీద చచ్చిపోయారు. లేదు అటువంటిది లేదు. తెలంగాణ అమరవీరులు చనిపోవడం వల్ల ఇచ్చింది తెలంగాణ తప్ప కొట్లాడితే వచ్చింది. కేసీఆర్ గారు ఆంబర్ దీక్ష వల్ల వచ్చింది. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు మీ ముఖ్యమంత్రి. వానికి సోయిన్ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది చెప్తే ఎవరైనా గల్లీలో పోరాడతాడు. ఈరోజు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ రాబాయ్. కేసీఆర్ అనే వాళ్ళు ఏం చేస్తావు? 2500 పింఛన్ బంద్ చేస్తావా? రైతు బంధు బంద్ చేస్తావా? రైతు బీమా బంద్ చేస్తావా? అది నీ తరం కాదు, నీ అయ్యే తరం కూడా కాదు, సోనియా గాంధీ తరం కూడా కాదు. ఎప్పుడో జూలైలో పడాల్సిన రైతు బంధు ఇంతవరకు జనాలు ఏమన్నా అడుగుతున్నారు, వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు ఓట్ల వచ్చే స్థానిక ఎలక్షన్ ఇవ్వమని చెప్పండి. కాంగ్రెస్ నాయకులకు సర్పంచ్ ఎలక్షన్, జిహెచ్ఎం ఎలక్షన్ ఇవ్వమని చెప్పండి. పోతే చెప్తారు కదా. ప్రజలు తెలివి కళ్ళు సంవత్సరానికి అవ్వట్లేదు పరిపాలన. అందరూ బాగుందంటారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చాలా బాగుంది, రియల్ గా బాగుంది. చెప్పుకోవాలంటే వినండి, చెప్పుకోవాలంటే తెలంగాణ తల్లి లెక్క లేదు. సోనియా గాంధీ బొమ్మ పెట్టుకోరు, బతుకమ్మను అవమానపరిచారు, బతుకమ్మను తీసిరు, తెలంగాణ ఆడపడుచులను అవమానించారు. ఇప్పుడు మన తల్లి ఎవరైనా రోజు కిరీటాలు పెట్టుకుంటారా? ఇప్పుడు దేవత లెక్క అన్నప్పుడు దేవత, మన తెలంగాణ తల్లి అన్నప్పుడు తల్లి తల్లి అంటుండు కదా తెలంగాణ. ఇప్పుడు వీళ్ళు ఆ బొమ్మ ఎట్లు కాంగ్రెస్ మా చేయి గుర్తు అనే విధంగా ఉంది క్లియర్ గా. ఇది వరకు మరి బతుకమ్మ ఉంటే బతుకమ్మకి బీఆర్ఎస్ పార్టీకి ప్రతీక ఉండదు అని చెప్పేసి అంటుండే. మరి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ కాదు, తిలంగాణకి ఒక నిజరూపమైన ఉందంటే తెలంగాణ తల్లి విగ్రహం. దాంట్లో ఒక బతుకమ్మ ఉన్నది. తెలంగాణ సంప్రదాయం మీద ఏదో అంటామో పువ్వులతో పూజించేదో, ఈ భారతదేశంలో పువ్వులను దేవులతో పూజిస్తారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పువ్వులతో బతుకమ్మని పూజించే రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ రాష్ట్రం. అంతేనా? రైట్. ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతా ఉంటే తల్లులు మారుతూనే ఉంటారా? బీజేపీ వచ్చింది అనుకో, లేకపోతే ఇంకొక ఏ పార్టీ ఇచ్చింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఏ ప్రభుత్వాలు మారకపోయినా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వము. సెక్రటరియట్లో అయితే విగ్రహం పెట్టినావో దాన్ని పక్కా తొలగిస్తాము. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తాము, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం తొలగిస్తాము. ఇప్పుడైతే తెలంగాణ తల్లి తొలగించి ట్యాంగోలు నిమజ్జనం చేస్తాము, హుసేన్ సాగర్ నిమజ్జనం చేస్తాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే మేము అంత అవమానపరచుకోకుండా పక్కనే పెడతాం, దాన్ని గౌరవిస్తాం. ఏ తల్లి అయినా తల్లి గౌరవించుకోవాల్సిన బాధ్యత కాబట్టి ఇస్తాం. అంతవరకైతే గ్యారంటీ, పక్కా మాత్రం తొలగిస్తాం. అది రైట్. ఎన్ని మార్కులు వేస్తావు రేవంత్ రెడ్డి 1 ఇయర్ పరిపాలన? ఒక మార్కు కూడా వేయద్దు, 0 వేయాలి. సంవత్సరంలో వీళ్ళు ఎంత చేసిన ఏంటంటే గుండు సున్నా. అందుకని ఒకటన్నా ఒక్కడు వేయమన్నా ఎట్లేస్తాము అంటున్నా. నిరుద్యోగులకు ఫస్ట్ ఉద్యోగాలు ఇప్పమని చెప్పండి. నిరుద్యోగులు 64,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వంలో వచ్చి నోటిఫికేషన్? ఎవరిచ్చారు పట్టాలు? పట్టాలు ఇచ్చిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందన్న? నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. ఏమన్నా వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇచ్చింది నోటిఫికేషన్. ఎగ్జామ్ డేట్ అప్పుడు వాళ్ళు ఇచ్చారు అంటున్నా. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చింది. ఇల్లు పట్టాలు ఇచ్చారు. రైట్. ఒకటి లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే నర్సింగ్ బయట అడుగుతా, 1 ఇయర్ అయిందా? 1 ఇయర్ అయింది. మొన్న 3 తారీఖు 7 తారీఖు ప్రమాణ స్వీకారం, 3 తారీఖు రిజల్ట్ వచ్చింది, 7 తారీఖు ఇది అయింది. అంతేనా? 7 తారీఖు నిన్నటికే 7 తారీఖు, 9వ తారీఖు. ఈ 1 ఇయర్ పరిపాలనలో ఒక్కటి జరిగిన మంచి చెప్పు, జరిగిన చెడు చెప్పు. రెండైతే చెప్పగలుగుతా. తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆగమైంది, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఆగమైంది. ఈ రాష్ట్రంలో ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి లేడు. దాంట్లో ఫెయిల్యూర్ లో 100 మార్కులు ఇవ్వచ్చు. ఫెయిల్యూర్ ప్రభుత్వంలో 100 మార్కులు 100 ఇవ్వచ్చు. నా పేరు విజయ్. విజయ్ ఏం చేస్తారు? నేను టీఆర్ఎస్.
టీఆర్ఎస్నా? ఓకే, పార్టీ కార్యకర్త. నీతో చాలా పని ఉంటుంది నాకు. చెప్పండి ఏం పరిస్థితి మరి? చెప్పండి, మీరే చెప్పాలి. ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అంటున్నా? ప్రజలు చెప్తారు, ప్రజలే బాగానే ఉందా అంటున్నా? ప్రజాపాలనలో ప్రజలే వ్యతిరేకత వస్తుంది. 1 year లో ఏ గవర్నమెంట్ కి రాని వ్యతిరేకత కాంగ్రెస్ గవర్నమెంట్ కి వచ్చింది. ప్రజలకే చెప్తారు కదా. మీడియాకి ఎక్కువ, మాకన్నా ఎక్కువ మీడియాకి ఎక్కువనే జనాలు ఏమనుకుంటారు అంటే మీడియాకి మీకే తెలిసి ఉంటుంది ఎక్కువ. జనాలు మీరు ఎక్కువ జనాల దగ్గర తిరుగుతారు కాబట్టి మీకే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 1 year లో చేసింది ఏముంది, చేయింది ఏముంది మీ మీడియా ద్వారా తెలుసు కదా. జనాలు ఇంత తొందరగా అవును అంటే లంకా బిందెల కోసమే వచ్చినట్ట గవర్నమెంట్. ఇది ప్రజల కోసం సేవ చేయడానికి రాలే. అంటే కేసీఆర్ ఏం సంపాదించినా అది ఉడుచుకో తిందామనా, లేకపోతే ప్రజలకి మనం ఏం చేద్దామనా? అదే కదా మేము అడిగేది. మేము అడిగితేనేమో ఇప్పుడు బొమ్మలు మారుస్తారు. ఇప్పుడు టీజీ మేము టీఎస్ అని పెడితే టీజీ అని పెట్టి అంటే ఈ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ కి చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారా? విజయ్ కదా చెప్పండి. ఇప్పుడు ఆ టీజీ నుంచి టీఎస్ మారుస్తానికి 3,000 కోట్లు, ఓకే, ఆ బొమ్మలు మారుతానికి 3,000 కోట్లు. మళ్ళీ మీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ మీరు మారితే మళ్ళీ సేమ్ ప్రజాధనం అవుతుంది కదా. అది అడగాలండి మీరు. కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయాలి. ఎందుకంటే ఇది చేసుకుంటూ పోతుంటే ఆయనకు ఒక ప్రత్యేక. ఇప్పుడు కేసీఆర్ చేసిన భారతదేశం అంతా ఒక నెంబర్ 1 ఉంది. కేసీఆర్ చేసిందంటే జనాలే హర్షించే దగ్గర విషయం అది. ఇప్పుడు ఈ కళ్ళపోలి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు మేము పెట్టింది సరిపోదు, నేను బంగారు గిన్నెలు పెడతాను ఎవరైనా ఆశ ఉంటుంది కదా. జనాలు ఏంది, జనాలు మబ్బి పెడితే ఎవరైనా ఇప్పుడు 2 నిమిషాలు ఆయన మాటలు కళ్ళబోలి మాటలు నమ్మిరు. కానీ సరే కేసీఆర్ ఇట్లా అంటే చూద్దాం, మేము గిట్ల ఇప్పుడు సార్ గిట్లా ఏమంటాడు, మా సార్ ఏమంటాడు అంటే ఒక 1 year టైం ఇచ్చినాం చూద్దాం మేము మనం ఇట్లా అంతే. జనాలు ఏముంది ఎవరు చెప్తే గుడ్డిగా నమ్మేస్తారు. నా పేరు దినేష్ కుమార్ అన్న. ఏం చేస్తావు? నేను సివిల్ కాంట్రాక్టర్. గవర్నమెంట్ మొత్తం ఆగమైంది. ప్రభుత్వం ఎట్లుందంటే బరివాతల బజార్లో నిలబెట్టిన పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కరి నోట అదే ఉంది, చెప్పు తీసుకొని కొడతా అంటారు. అన్న నోట్ల మాట చెప్తే ఇలా బీఆర్ఎస్ అని అంటారు, ఉన్నది ఉన్నట్టు చెప్తే బీఆర్ఎస్ అంటారు, కడుపులో నొప్పి లేస్తుంది అంటే బీఆర్ఎస్ అంటారు. వాస్తవాలు మాట్లాడుకోవడానికి పార్టీకి సంబంధం ఏందన్నా? నేను తెలంగాణ వాదిగా, నేను ఈ సమాజంలో నేను పుట్టిన వ్యక్తిగా నేను ఇవాళ చెప్తున్నాను. తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారునిగా ఈ విగ్రహం బాగుందా? ఇప్పుడు కొత్త విగ్రహం పడుతుంది అన్న. వాస్తవానికి ఒక ప్రతీక. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నా, కర్ణాటక స్టేట్ చూసుకున్నా, భారత మాతను చూసుకున్నా, మన భారతదేశంలో మాతని గౌరవించుకోవడం, మన తల్లిని ఎట్లయితే గౌరవించుకుంటామో ఆ విధంగా గౌరవించుకునే సాంప్రదాయం మనది. మన ఇళ్ళ తల్లిని ప్రతిరోజు వజ్రాలు వైడూరాలు వేసుకుంటాం, నెక్లెస్ వేసుకుని అమ్మ తిరుగుతుందా అని కాదు. ఒక ప్రతీక గౌరవించుకునే విధానానికి ఒక సాంప్రదాయాన్ని ఉట్టి పట్టినట్టు మనం ఒక ట్రెడిషన్ చూపెడతాం. ఆ ట్రెడిషన్ విధంగా ఇలా అయ్యో కేసీఆర్ కిరీటం పెట్టిండు, నేను కిరీటం తీసేస్తా, కేసీఆర్ పెన్ను పెట్టిండు, నేను పెన్సిల్ ఎరగొడతా. ఈ చిల్లర రాజకీయాల్లో చిల్లర వ్యవస్థ ఇవాళ ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్నది నిదర్శనం. ఇవాళ ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు చూసుకొని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి ఇక ఉన్నది, ముందే ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరు ఆ విధంగా ముందుకు పోతారు. అంతేనా? ఇప్పుడు మార్పులు చేర్పులు మార్పు అన్న ఒకటి ఏంటంటే అన్న, వాస్తవానికి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏదైతే బట్టబాజీ మాటలు చెప్పి జర ఆగమాగం చేసి 10 రూపాయలు ఇస్తా, నేను 12 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు ఇస్తా, నేను 30 రూపాయలు ఇస్తా అని బట్టబాజీ మాటలు చెప్పి అదేదో వేలం పాట వాడినట్టు అరాసు వాడినట్టు వాడి ఇలా వచ్చిండు. తక్కడలో పెట్టినాక ఎంత బరువు ఉన్నదన్న ఇవాళ జలం మొత్తం చూసిరు. అయ్యో దూరం చేసుకుంటాంగా బాపుని అని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడతారు. ఇక రానున్న స్థానిక సంస్థలు కానీ బల్దియా కానీ ఏదైనా ఇక బరివాదలు నిలబెట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. అన్న ఒకటి ఎట్లుంటది అంటే ఉద్యమం అయినా ఏదైనా ఒక సింపతిని కానీ, ఒక ఎమోషన్ ని కానీ, ఒక ఫీలింగ్ ని కానీ టచ్ చేస్తే మాత్రం అది చాలా రెవల్యూషన్ లాంటి ఉద్యమాలు లాంటివి ఇక్కడ నుంచే పుట్టుకొని వస్తాయి. ఎంత అణచివేసినా, నా ఇల్లు కూడా కొట్టినా ఆత్మగౌరవం అనేది దాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఆత్మగౌరవం అనేది అంతిమ లక్ష్యం అన్న. వాస్తవానికి ఈ రోజు ప్రతి ఒక్క నీళ్లు గాని, పంట గాని, ప్రతి ఒక్క చేను గాని మురిసిపోతుంది, అందంగా ఉంది అంటే దానికి ప్రతీక కేసీఆర్ అన్న. ప్రతి ఒక్క 1,00,000 ఎకరాలు కానీ ప్రతి ఒక్క దగ్గర ఏడ చూసుకున్నా, ప్రతి ఒక్క ఇలా నిలబడ్డ నీళ్ళ దగ్గర నుంచి, ఇలా నిలబడ్డ రోడ్డు కానుంచి, ప్రతి ఒక్క చెట్టు కానుంచి కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళు చెరిపేస్తా అనడానికి నీ ఇంట్లో నీ అయ్యనో నీ అమ్మనో నీ ఇల్లు పక్కకు పెట్టడమో కాదు. అది ఒక రాష్ట్రానికి ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క పీల్చుకునే గాలిలో కేసీఆర్ ఒక కష్టం ఉంది, కృషి ఉంది, తన ఆలోచన విధానం ఉన్నది.
దాన్ని ఎవరు మార్చలేరు, చేర్చలేరు. వాళ్ళ పిచ్చి బుద్ధి ఏంటంటే అదిగా ముఖ్యమంత్రి అయ్యేసరికి కుర్చీలో కూర్చునేసరికి అన్ని మాతో అవుతాయి అని అనుకుంటారు. కానీ ప్రజల నిర్ణయం అనేది అంతిమ లక్ష్యం. అది దాన్ని ఫైనల్ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలే చెప్తారంటావు. అంతిమంగా ప్రజలే అన్న. ప్రజల నిర్ణయాన్ని మార్చుకొని ఎవరు కాలేరు. అది అవునన్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు హైడ్రా అన్నారు, నిజంగా చెరువులు పునరుద్ధరణ చేయడం, చెరువులను కాపాడడం వాస్తవానికి అందరు మనసు మీద చేసుకొని చెప్తే ఏంటంటే మాలాంటి బతుకులు ఎన్నో మంది ఒకసారి వచ్చి అక్కడ నేల మీద చూస్తే అరే ఇల్లు కట్టుకు చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. 10 రూపాయలు పోగేసుకొని వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి పునరావాసం కేంద్రం కేటాయించు. ఇక్కడ కాదమ్మా ఇక్కడ ఉండని వాళ్ళని ఒప్పించి నువ్వు రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి ఆదివారం ఉంది కదా ఈడెవ్వరు రాడని చెప్పేసి పులగొట్టి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయలేరు కదా, చిన్న బతుకులు కదా. వాళ్ళు పోయి ఏదో కోర్టు దాకా పోయి అది ఇది బెదిరించి పైసలు పెట్టి నీతో లాబింగ్ చేసుకునే కెపాసిటీ లేదు. కాబట్టి అదొక గేమ్ స్టాటిక్స్ ఆడుతున్నాను అంతే, అంతమించి వేరేది ఏం లేదన్న. నువ్వేం చేస్తావు? మార్కులు వేయడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది అన్న. వాస్తవానికి ఒక మార్కులు అనే పదం కూడా జీరో, అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గు. నమస్తే అన్న. మార్కులని ఏం లేదన్నా, ఫస్ట్ బస్సు ఫ్రీ పెట్టిండు ఆటో వాళ్ళకి ఈ రోజు అన్యాయం జరిగిపోయింది. ఆటో వాళ్ళు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. మరి ఆటో వాళ్ళు వాళ్ళ కోసం 12,000 ఇస్తా 10,000 ఇస్తా అని చెప్పి అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంతవరకు పైసలు ఇవ్వాలి. ఆడవాళ్లకు 2,500 ఇస్తా అని చెప్పిండు. అది ఇవ్వలే. వృద్ధాప్య పింఛన్ వాళ్ళకి సార్ ఆ పైసలు లేవు, ఖజానా లేవు, ఏది లేవు అంటుండు. ఏడు తెచ్చిస్తాడు సార్, హైడ్రా పెట్టిండు. హైడ్రా ఎందుకు పెట్టిండు అంటే ఇంత ముందుకు రేవంత్ రెడ్డికి తెలుసు నోటుకు కేసులో అప్పుడు తెలుసు కాబట్టి చిన్నోళ్ళని బెదిరిస్తే పెద్దోళ్ళ దగ్గర డబ్బులు లాగొచ్చిన ఉద్దేశంతో హైడ్రా పెట్టిండు. హైడ్రా పేరు మీద కొన్ని లక్షల కోట్లు ఈ రోజు సంపాదించుకొని అటు పైకి పంపిస్తున్నాడు ఈ రోజు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి కంపల్సరీ ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా మొత్తం ఘోరంగా విఫలమైపోతాడు. భయపడుతుండు, ఎలక్షన్ పెట్టడానికి భయపడుతుండు. అరే పెడుతున్నా ఏమవుతుంది నా పరిస్థితి అనేది చాలా భయంలో ఉన్నాడు. నెక్స్ట్ ప్రభుత్వము బీఆర్ఎస్ వస్తుంది. నేను యాక్చువల్లీ నా సొంతంగా కిరాయి పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చిన. నాకు ఎవరు డబ్బుల కోసమో దేనికోసం ఇక్కడికి రాలే. మన మనసులో ప్రేమ, కేసీఆర్ అంటే ప్రేమ. ఇంకోటి విగ్రహం అనేది మనకు స్టార్టింగ్కి వెళ్ళి ఓల్డ్ ఎంత మంచిగా ఉంది విగ్రహం. అవసరం ఏముందండి, నువ్వు ఏ చెప్పాలని చేయకుండా విగ్రహం మారుస్తా, TSJGN మారుస్తా, ఎందుకు మనకు అవసరం లేదు. నువ్వు ఇచ్చిన స్కీములు ఏంది? 2,500 ఇస్తాను, నువ్వు ఇచ్చినావా? ఇవ్వలేదు. హైడ్రా వాళ్ళు ఏమైంది? ఏం కాలే. నీ అన్న తిరుపతి రెడ్డిది ఇలా దుర్గం చెరువులో ఉంది, వీళ్ళు ఎందుకు కూలగొట్టలేవు? ఇలా అక్కడ ఉంది, అక్కడ ముస్లిం వాళ్ళు కూడా అన్నావు, ఎందుకు కూలగొట్టలేవు? నీకు ధైర్యం లేదా? ధైర్యం లేదు, ఎందుకు సీఎం అయినావు నువ్వు? పక్కకు జరుగు. మా బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు, మొగోళ్ళు ఉన్నారు, జరగమని చెప్తున్నా నేను. కూర్చుంటాం, దమ్ముందే కాబట్టే కదా 2 సంవత్సరాలు మేము చేసింది పాలన. మేము పాలనలోకి వచ్చినాం అనుకో వణుకాలే కాంగ్రెస్ వాళ్ళకి. నువ్వు చెప్తున్నాండి నెక్స్ట్ ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా పక్క బీఆర్ఎస్ వస్తుంది. చూడండి ఎట్లా జనాలకి నేను 10 ఇస్తా అంటే వాడు 20 ఇస్తాడని నమ్మించాడు. అరే ఏదో ఇస్తాడని రేవంత్ రెడ్డి ఇస్తాడని నమ్మిరు, జనాలు నమ్మిరు. కానీ ఈ రోజు నమ్మట్లేదు, ఎవరు నమ్మట్లేరు. ఆటో వాళ్ళు అయితే ఏంది, కళ్యాణలక్ష్మి అయితే ఏంది, ప్రతి ఒక్కటి 1,00,000 రూపాయలు అంటే 1,50,000 అన్నాడు. ఎవరండి? ఎవ్వరు. ఇంతెందుకు కేసీఆర్ కిట్టు మీద కేసీఆర్ బొమ్మ ఉంటది, కేసీఆర్ బొమ్మ అవపడకుండా ప్యాక్ చేసి కేసీఆర్ కిట్ ఇస్తున్నాడు. ఆయన ముఖం ఇస్తాడు. మా బిడ్డ ఊడితే, 2 బిడ్డలు ఊడితే ఆయన ముఖం ఇచ్చిండు. అదే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. ఈయన మొట్ట ఇచ్చిన ఆడిడు ఏమిచ్చిండు? పిచ్చకాయలు ఇచ్చిండు లంజా వాడుకో. మరి ఏమిచ్చిండు? అరే కరెక్టే అన్న, కరెక్టే. ఇవాళ బయటికి రమ్మని మొన్న ఏమో తెలుసు హైదరాబాద్. అరే సీఎం పక్క జర్రా, నేను ఎమ్మడం ఏం చేస్తామన్నారు ఆ మూసి బాధ్యులు ఉన్నారు. నీ దమ్ముంటే పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా పెట్టరా బాయ్. FTL లో ఉన్నాయి, దుర్గం చీరలో ఉన్నాయి. నీ దమ్ముంటే అవి కూలగొట్టు, అయ్యను వదిలిపెట్టు. గుడిసెలు ఎమ్మటి ఉన్న వాళ్ళు ఇలా చిన్న కూలగొట్టి నీకేం అవసరం బాయ్? నీ దమ్ముంటే మొగలైతే ఇల్లు కట్టించి వాళ్ళకి ఈరా బాయ్. ఇలా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే నువ్వు ఇసుక వేళ కూర్చోబెట్టినావు. అది ఎవరు కట్టించిరా బాయ్? కేసీఆర్ కట్టియలేదా? నువ్వు ఎట్లా కూర్చోబెడతావు? నేను కార్ డ్రైవర్ నాన్న. నేను ఆటో డ్రైవర్ నుంచి కార్ డ్రైవర్కి వచ్చిన. ఎందుకు తెలుసా? ఆటో పొద్దుంతా నడితే 500 వస్తే ఇంతవరకు ఇల్లుకిరే కట్టలేదు. ఇంట్లోకి బయట నూకుతున్నాడు. పిల్లల జ్వరం వచ్చింది, హాస్పిటల్ తీసుకోవాలి. నేను నా ప్రేమతో సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇలా సభకు వచ్చినా నేను. చాలా బాధగా ఉంది మాకు. రేవంత్ రెడ్డి సీఎం అయినందుకు బాధ ఉందా? ఇగో రేవంత్ రెడ్డి ఏమైనా గుర్తుందా? ఇగో నేను అంటే కొంతమందికి ఇష్టం ఉంటది, ఉండదు. అదే సంబంధం లేదా అంటాడు. అవురా భయ్, జనాలు వేస్తున్నా కదా నువ్వు సీఎం ఏమైంది? నీ సొంతంగా నువ్వు సీఎం కాలేవు కదా. నువ్వు పని చేస్తే జనాలను అడుగు, ప్రతి ఒక్కటి అడుగు. నీ చేస్తే సక్సెస్ అవుతుందా కాదా? పబ్లిక్ నిర్ణయం తీసుకుని చదవకపోతే పబ్లిక్ చెప్తారు, నిర్ణయం ఇస్తారు. నీ చదవకపోతే పబ్లిక్ నిర్ణయిస్తారు కదా.
ఎందుకంటే నీకు చేత కాదు పాలన. పబ్లిక్ ఈరోజు మన ఎవరు పొన్నము ఆయననే స్కీఎం ఆఫీస్కి పంపించారు. నువ్వు మంచి పనులు చేస్తే నీకు ఎంకరేజ్ ఉంటారు, పబ్లిక్ ఎంకరేజ్మెంట్ ఉంటారు. నువ్వు కరెక్ట్ పనులు చేస్తావు కదా, చేయక నీకు వ్యతిరేకత వస్తుంది. నీకు ఆల్రెడీ నీకు ఇంకా సీఎం సీట్ ఉంటుందో పోతుందో గ్యారంటీ లేదు దానికి. ఇప్పుడు కేంద్రంలో కూడా ఈ రేవంత్ రెడ్డిని ఉంచాలా తీసేయాలనే ఆలోచనలో ఉన్నారు, సెంట్రల్ కూడా. నేను కాంగ్రెస్ లో ఈయన కాకుండా ఉత్తమ్ కుమార్ కానీ బట్టి విక్రమార్క కూడా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఆయన చిన్న స్థాయికి వెళ్ళి పై స్థాయికి వచ్చిండు కాబట్టి ఆయన కూడా బాగానే ఉంటుంది. ఒక 5-6 మంది ఉన్నారండి, 5-6 మందిలో ఒక 2-3 సెలెక్షన్ చేస్తే బాగుంటుంది. కానీ నెక్స్ట్ బీఆర్ఎస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చూసుకుంటే నెక్స్ట్ ఈ 2 హైదరాబాద్లో వస్తాయి. కాంగ్రెస్ నేను చెప్తున్నా నెక్స్ట్ కాంగ్రెస్ రాదు, పక్క బీజేపీ బీఆర్ఎస్ పక్క గెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఆలోచన తెలుసు. సెంట్రల్లో అక్కడ ఉన్నా కానీ స్టేట్లో మాత్రము బీఆర్ఎస్ పక్క. బీఆర్ఎస్ ఎందుకంటే సెంట్రల్ మనకు ఫండ్స్ రావాలి కాబట్టి మనం సపోర్ట్ చేస్తాం. అట్లా ఒక్కోసారి ఏమంటే మనము ఎగ్జామ్ రాని పోతాం, మన 100 మార్కులు రాని 100 రావు, 50 వస్తాయి. కానీ 50 వచ్చిన సంతోషమే. కానీ ప్రభుత్వం అనేది ఒక నీకు చదవకపోతే అడుగు, జనాలను అడిగి నువ్వు తెలుసుకో, అరే ఏం చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలి. అది నేను అనేది. నా పేరు జైనుద్దీన్. జైనుద్దీన్ నా పేరు. ఏం సంగతి, మొత్తం పల్లెటూరులో మొత్తము కరెంటు సరిగా లేదు, నీళ్ళు సరిగా లేదు. మాది వికారాబాద్ కదా, మాది తాండూరు వికారాబాద్ మాది. రైతు బంధు లేదు. రైతు బంధు మంచిగా టైంకి వేస్తుంటే కేసీఆర్ మంచిగా టైం మీద పంటలు వేసుకుంటుండే. అది కడుపు నిండా అన్నం తినేటోళ్ళకి ఎవరు అది అంటారు చూడు, ఎవరైనా గిట ఉపాసం ఉన్నప్పుడే మత వస్తారంట. కడుపు మీద అన్నం పెట్టిర్రు, అప్పుడు మర్చిపోయారు మంది. ఇదెందుకు తర్వాత సూతం మాట్లాడినా, ఒకసారి సూతం ఈయన మాటలు రాని అనుకున్నా. కానీ ఇప్పుడు చాలా మంది పరిశ్రమ ఉన్నారు. అరే ఖాళీ పిల్లి ఈయన గెలిపిస్తున్నారు అని చాలా మంది మొత్తుకుంటున్నారు. ఇక నెక్స్ట్ మళ్ళా ఎట్లయినా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ మళ్ళా 60-70 సీట్లు మళ్ళా పక్కా గెలుస్తాడు. ఈయన మొత్తము జూటా మాటలు చేసి గెలిచిండు. అయిపోయి ఏం లేదు ఊర్లో అయితే, అంతే ఏం లేదు. ఇక ఆయన కేసీఆర్ కు బొంద పెడతా అని అంటున్నావు కదా నువ్వు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు కాదు, నీకు బొంద పెట్టడానికే పబ్లిక్ తయారున్నారు ఆల్రెడీ. ఇంకా 4 సంవత్సరాలు ఎప్పుడు పోతారని తయారు ఉన్నారు. నువ్వేం బొంద పెట్టేది నువ్వు చెప్తే కాదు, పబ్లిక్ చెప్పాలి బొంద పెడతానని. ఆల్రెడీ నీకు బొంద పెట్టడానికి రెడీ ఉన్నారు, ఆల్రెడీ పబ్లిక్ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో అంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోయారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఒక్క ఎమ్మెల్యేకి రాదు మళ్ళీ ఎలక్షన్ పెడితే. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పోయారు కదా, వాళ్ళు ఏం తెలుసా, అది మనం కంది తెస్తాం. కంది తెచ్చి పప్పు కోసము మనం బకెట్లు వేస్తే తర్రలు పైకి వస్తాయి కదా, ఆ తర్రలు ఇల్లు 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్రలు పోయినా అనుకుంటాం. అంతే కేసీఆర్ అంతే. అయితే కింద ఉన్నాయి ఇత్తులు, అవి ఇత్తులు గట్టిగా వెళ్ళాడు. ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కార్పొరేటర్లు అందరు కానీ ఈ ఇత్తులు ఎప్పుడైనా ఈడ వారేసినా గిట మళ్ళీ మొలుస్తాయి. మళ్ళీ కేసీఆర్ ఎట్లయినా మళ్ళీ సీఎం అవుతాడు.